కొన్ని విషయాలు చాలా బాధిస్తున్నాయి, చాలా బాధ కలిగిస్తోంది. దాని విషయంగానే ఒకసారి లైవ్లోకి వచ్చి మాట్లాడాలనిపించింది. కొంతమంది సమాజంలో పెద్ద మనుషులు అనే ముద్ర వేసుకొని ముసుగేసుకొని తిరిగే కొంతమంది వ్యక్తులు, బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కొన్ని కారుకూతలు కూయడం జరిగింది. ఒక హిందూవాదిగా, ఒక భారతదేశంలో ఉన్న పౌరురాలిగా నేను కూడా సమాధానం చెప్పదలుచుకున్నా, రాజకీయాలకు అతీతంగా. నిన్న ఒక ఆయన బండి సంజయ్ అనే వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తిరుపతిలో బైబిల్ పార్టీ కావాలో భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోండి, తిరుపతి ప్రజలకు సంజయ్ పిలుపు. అయ్యా బండి సంజయ్, ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నువ్వు మా తిరుపతి ప్రజల దగ్గరికి వచ్చి మా తిరుపతి ప్రజల దగ్గరికి వచ్చి మా రాష్ట్రంలోకి అడుగుపెట్టి ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తావు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప మీ బతుకులో ఇంకేమైనా మిగిలి ఉందా? ఎవడైనా సరే రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఏ ఒక్కడైనా సరే నిజంగా మీరు మనుషులైతే, మీరు నిజంగా రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత, లేదంటే కనీస ప్రజాస్వామ్య హక్కులను కనీసం కాపాడే వ్యక్తులైతే మీకు నిజంగా ఈ రోజు నుంచి కూడా సవాల్ చేస్తున్నాం తిరుపతి ప్రజలం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మోడీ గారు మొట్టమొదట చెప్పాల్సిన ప్రశ్న ఏంటంటే, మీ మోడీ గారు ఈ భారతదేశంలో అందరికీ ప్రధానమంత్రిగా ఉన్నాడా, లేకపోతే హిందువులకు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్నాడా? ఆ విషయం ఫస్ట్ మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. హిందువులకు మాత్రమే ప్రధానమంత్రిగా మీ మోడీ గారు ఉన్నారా, లేకపోతే భారతదేశంలో ఉన్న అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానంగా అన్ని ప్రాంతాలకు ప్రధానమంత్రిగా ఆయన ఉన్నారా? ఫస్ట్ బీజేపీ నాయకులైనటువంటి ఎవరైనా సరే, మీకు సిగ్గు మానం ఉంటే, మీరు నిజంగా నాయకులైతే, మీరు నిజంగా బీజేపీ పార్టీ నిజమైన నాయకులైతే, మీరు ఈ తిరుపతి వేదికగా చేసిన చిల్లర వ్యాఖ్యలకి సమాధానం చెప్పాల్సిన అవసరం, ఈ తిరుపతి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. క్రిస్టియన్స్కు మీ ప్రధానమంత్రి కాదా? మోడీ గారు కాదా ప్రధానమంత్రి? వాళ్ళకు వేరే ప్రధానమంత్రి ఉన్నాడా? ఈ ముస్లింస్కి ఏమైనా వేరే ప్రధానమంత్రి ఉన్నాడా? మోడీ గారు కాదా? ఫస్ట్ తేల్చుకోండి. మీరు నిజంగా మోడీ గారిని ఒక మతానికి మాత్రమే ప్రధానమంత్రిగా ఎవడు ఎన్నుకున్నాడో, ఈ రాష్ట్రంలో కాకుండా ఈ దేశమంతా కూడా ప్రధానమంత్రిగా మోడీ ఉండాలని హిందువులు, క్రిస్టియన్స్, ముస్లింస్ అందరూ కలిపి ఓట్లేసి అందరినీ గెలిపిస్తే ఈరోజు మోడీ ప్రధానమంత్రి అయ్యారన్న విషయాన్ని తెలియని సిగ్గులేని ముండవేదవల్లారా మీరు ఈరోజు తిరుపతికి వచ్చి మీకు బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా అంటే ప్రజల మీద కులాలు, మతాలు చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలి రాజేసి మీరు ఆ చిచ్చులో మంటలలో చలి కాచుకోవాలని చూస్తే మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు. జాగ్రత్త. మీ తెలంగాణలో చేతకాక, మీ తెలంగాణలో తెరాస పార్టీకి చేతకాక, తెలంగాణ ప్రజలకు చేతకాక మిమ్మల్ని మీ ఆటలను సాగనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈడ్చి కొడతారు. జాగ్రత్త. మాట్లాడే ముందు నోరు, ఒళ్ళు, మైండ్ అదుపులో పెట్టుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు మత రాజకీయాలను, కుల రాజకీయాలను రెచ్చగొట్టి మీరేదో తానా అంటే తందానా అనే వాళ్ళు ఉన్నారనుకుంటున్నారేమో. ఎవరు క్రిస్టియన్, ఎవరిది బైబిల్ పార్టీ, ఎవరిది భగవద్గీత పార్టీ? తన మేనిఫెస్టోను పేజీలు పెట్టకుండా 2 పేజీలకు అంకితం చేసి నవరత్నాలు అన్న పథకాల ద్వారా ఆ మేనిఫెస్టోనే భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా ప్రమాణంగా దాన్ని వేదిక చేసుకుని ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతున్న అసలైన హిందువు జగన్మోహన్ రెడ్డి. ఎవడురా హిందువులు చేసిన ప్రమాణాలకు విలువ లేకుండా అధికారమే లక్ష్యంగా చలామణి చేసుకుంటూ దోపిడీతో, దొంగతనాలతో మీరు ఇష్టారాజ్యంగా రాజ్యం వెళుతుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా తన మేనిఫెస్టోను ప్రతి అంశాన్ని నెరవేరుస్తూ చెప్పనివి కూడా ప్రజల కష్టాలని తెలిసిన వెంటనే నెరవేర్చుతున్న అసలైన హిందువు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. కులాన్ని ఆపాదించి, మతాన్ని ఆపాదించి అందులో చలి కాచుకొని చూస్తున్నారా? బేవర్స్ ముండమోపి పార్టీలు తప్ప ఎక్కడ హిందువులకు మాత్రమే మీ పార్టీలను అంటగట్టి హిందువులందరి మనోభావాలు దెబ్బతీస్తున్నారు. జాగ్రత్త. భగవంతుడు ఉన్నాడు,
మీరు చెప్పే భగవంతుడు మీ భగవంతుడు కాదు. మీరు చెప్పే భగవంతుడు మీరేదో భగవంతుడు పేరు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ నిజంగా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు వీధుల్లోకొచ్చి నేను హిందువును అని హిందువులు అలాగా మత పిచ్చితో కుల పిచ్చితో అరిచే వాళ్ళకు కాదు దేవుడు కాపాడేది. నిజమైన హిందూ అన్న వ్యక్తి మనసులో భగవంతుడిని ఆరాధిస్తాడు. మనసులో ప్రతి ఒక్క మనిషికి కులాలు మతాలు చూసుకుంటే మేలు చేయాలని చూస్తాడు. మానవత్వాన్ని కలిగి మసులుకుంటాడు అసలైన హిందువు. ఏ కోశాన మానవత్వం లేని మీరు హిందువులా? ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని వేరు చేసి చూసే మీరు హిందువులా? మతాల పేరుతో కులాల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఒక వ్యక్తిని శక్తిగా ఎదుగుతున్న ఒక వ్యక్తిని ప్రజల మనసు నుంచి ప్రజల నుంచి దూరం చేయాలని విగ్రహాలను పగలగొడుతూ విధ్వంసాలను సృష్టిస్తూ భగవంతుడి దేవాలయాలకే విఘాతం కలిగించి దేవాలయాల ప్రతిష్టని దెబ్బతీసే మీరు అసలైన హిందువులా? మీరు ఏ రకంగా హిందువులు? ఈ రోజు మొన్న జరిగినటువంటి రామతీర్థ ఘటన ఏదైతే ఉందో, రామతీర్థంలో రాముడి వారి శిరస్సును ఖండించిన వ్యక్తులు ఆ స్థానిక మండల టీడీపీ నాయకులు అని సూరిబాబు రాంబాబు అనే వ్యక్తులతో పాటు 20 మందిని అరెస్ట్ చేస్తే వారి కాల్ డేటాను పరిశీలిస్తే ఆంధ్రజ్యోతి అనే ఒక లుచ్చా పేపర్ ఆఫీస్ నుంచి 57 సార్లు వాళ్ళకు ఫోన్ కాల్స్ వస్తే ఏం పీకేర్ అసలైన హిందువులైనటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ ఏమైనా పీకేరా మీరు? సిక్కుంటే రామతీర్థంలో రాముల వారి తలను ఏ విధంగా ధ్వంసం చేశాడో అదే విధంగా ఈసరి నీళ్లలో పడేసిన వ్యక్తి మా అందరి మనసులు కలిసి వేస్తున్నాయి. సిక్కుంటే మీరు బీజేపీ వాళ్ళు నిజంగా హిందూ ముసుగేసుకొని తిరగడం కాదు. మీరు నిజమైన హిందువులైతే మీ అమ్మ మీ నాన్నకు మీరు హిందువులకే పుట్టింటే వెళ్ళండి. పట్టుకున్నారు ఈరోజు టీడీపీ నాయకులే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని బుడద చల్లాలని క్రిస్టియన్ అనే మతం ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నటువంటి టీడీపీ బీజేపీ కలిసి నాటకాలాడి విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఈ దేశ ప్రజలందరూ కూడా మీ కుళ్ళు రాజకీయాలు, మీ దౌర్భాగ్య రాజకీయాలు, లుచ్చ రాజకీయాలను గమనిస్తున్నారు. జాగ్రత్త. భగవంతుడు చూస్తున్నాడు. జాగ్రత్త. భగవంతుడి దృష్టిలో ఏ ఒక్కడు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. శిక్ష ఆలస్యం కావచ్చు, కానీ మీ పాపం పండిన రోజు ఆ భగవంతుడు మీకు విధించే శిక్ష ఘోరంగా ఉంటుంది. జాగ్రత్త. రాజకీయాల కోసం మీరు ఏదైనా పబ్బం గడుపుకోవాలంటే ప్రజల్లోకి రండి. మేము ప్రజలకు ఇది చేశాం అని చెప్పండి. ఈ రాష్ట్రంలో, ఈ తిరుపతిలో ముఖ్యంగా ప్రజలు కోరుకుంటున్నది సంక్షేమం. మీలాగా కులాన్ని మతాన్ని మోసుకొని కులాలు మతాలు కూడు పెట్టవు, కులాలు మతాలు అన్ని ఇవ్వవు. కేవలం సంక్షేమ పథకాలే అభివృద్ధికి బాట, పేదవాడి బ్రతుకుకు బంగారు బాట వేసేది కేవలం సంక్షేమ పథకాలు తప్ప మీ కులాలు మతాలు కాదు. అది గుర్తు పెట్టుకొని మసలండి. నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్నారు. అందరి అకౌంట్లలో లక్షలు వేస్తామన్నారు. ఏమైంది మీ ప్రమాణం? మీరు కేంద్రంలో ఈ రోజు వెలగబడుతున్న అధికారం ఎలా వచ్చిందో తెలుసా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దోచుకునిందని, నల్లధనం అంతా ఎక్కడో స్విస్ బ్యాంకుల్లో భద్రపరిచిందని, ఆ స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం కోటీశ్వర్ల ధనం అంతా తీసుకొస్తామని ఈ భారతదేశంలో ప్రతి పౌరుడి అకౌంట్ లో కొన్ని లక్షల డబ్బులు జమ చేస్తామని మాట ఇచ్చారు. ఏమైంది మీ ప్రమాణం? ఏ ఒక్క వ్యక్తికైనా మీరు లక్షలు అకౌంట్లలో వేశారా? నల్లధనం వెనక్కి తెచ్చారా అంటే లేదు. విజయ మల్య లాంటి బ్యాంకులకు ఎగ్గొట్టిన దొంగలకు సపోర్ట్ గా నిలబడ్డారు. సుజనా చౌదరి లాంటి బ్యాంకు దోపిడీదారులను మీరు కొమ్ము కాస్తూ పార్టీలోకి ఆహ్వానించుకుంటున్నారు. అదేవిధంగా సీఎం రమేష్ లాంటి దోపిడీదారుని మీరు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇంత అవినీతి పరులందరినీ మీ పార్టీలోకి పెట్టుకొని ఎవడైతే అవినీతి చేసి ఎవడైతే చట్టానికి దొరికిపోతాడో వాడిని పార్టీలో కండువాలు కప్పి మతతత్వ పార్టీ కంటే కూడా మీరు దోపిడీదారుల పార్టీగా మీరు పేరు తెచ్చుకోబోతున్నారు. జాగ్రత్త. ఏదైతే బైబిల్ పార్టీ కావాలా లేకపోతే భగవద్గీత పార్టీ కావాలా?